ఎస్, మీరు కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే మీ మొబైల్లో చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ని ఇలాగే ఉంచేసి న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇంకో ట్యాబ్లో సెర్చ్ బార్లో తెలుగు ఫాంట్ జనరేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళిపోండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్యాబ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ మొబైల్లో అన్ని టైప్ చేస్తున్నాయి. అలాగే మీరు కూడా ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. అలాగే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కాపీ చేయండి. కాపీ చేసి ఇందాకైతే తెలుగు ఫాంట్ జనరేటర్ ట్యాబ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కనిపిస్తున్న జనరేట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే చేస్తే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా వచ్చిందో. అలాగే మీ ఫాంట్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఉన్న ట్యాబ్ని క్లిక్ చేయగానే తెలుగు ఫాంట్ అనేది చాలా స్టైల్స్లో ఉంటుంది. వాటిని కూడా మీరు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తే మీకు కింద మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేశారో ఆ ఫాంట్ స్టైల్లో అనేది వర్డ్ అయితే మీకు కనిపిస్తుంది. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీరు ఫోటోని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్యాన్వా యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇది బెస్ట్ యాప్ అని చెప్తాను నేను, ఎందుకంటే నా ఫేవరెట్ యాప్ కూడా. చాలా ఫాంట్స్, వీడియోస్, తర్వాత టెంప్లెట్స్, థంబ్నెయిల్స్, సో ఇట్లాంటివన్నీ ఫ్రీగా ఉంటాయి. సో బెస్ట్ యాప్ ఫర్ ఎడిటింగ్ అని అయితే నేను చెప్తాను. క్యాన్వా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అక్కడ సెర్చ్ బార్లో టెంప్లెట్స్ ఉంది కదా, అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. మీకు చాలా రకాల యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఫ్రీగా ఉంటాయి. దాంట్లో మీ కంటెంట్కి తగ్గట్టుగా ఒక థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీరైతే మొబైల్లోనే థంబ్నెయిల్ అనేది హెచ్డి క్లారిటీతో బెస్ట్ ఇమేజ్తో యూట్యూబ్లో మీ థంబ్నెయిల్ చూడగానే ఓపెన్ చేయాల్సిందే. అలాంటి క్లారిటీ ఉంటుంది. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు మీ మొబైల్లోనే చేయొచ్చు. నేనైతే గ్యారంటీకి చెప్తున్నా, మీరు కనుక ఓపికతో కనుక థంబ్నెయిల్ అనేది చేస్తే ఖచ్చితంగా మీ వీడియో ఓపెన్ చేయాల్సిందే. అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాదిరిగానే మీరు మీ యొక్క థంబ్నెయిల్ అనేది మొబైల్లోనే చేయొచ్చు.